కాకరేపుతున్న కాంగ్రెస్ కలహాలు. కొండా సురేఖ, చిన్నారెడ్డి చర్యలపై హైకమాండ్ తర్జనభర్జన. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పలువురు నేతలు బహిరంగ వేదికలపై రాష్ట్ర నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతల వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తి ఎంత మేర ఉందనే చర్చకు దారితీశాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి టీపీసీసీకి నివేదిక సమర్పించినట్లు సమాచారం. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పెద్దలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కొందరు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్న సమయంలో గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకరిపై చర్యలు తీసుకొని మరొకరిని ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టం కలగవచ్చుననే ఆందోళన హైకమాండ్ లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో క్రమశిక్షణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది.